ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నమ్మిన వారి చేతిలో దారుణంగా మోసపోతున్నావు, గుండెలు పగిలేలాగా ఏడవబోతున్నావు, పగవారి కలలు నెరవేరబోతున్నాయి. ఆలస్యం చేస్తే మాత్రం నరకమే. వెంటనే ఈ క్షణంలోనే నువ్వు ఇది తెలుసుకుని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడైతే ఈరోజు మన ముందుకైతే వచ్చేసారండి. మరి సాయినాథుని యొక్క సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మనకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వీడియోకి వెళ్లే ముందు ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో మేము సతమతమైపోతూ ఉన్నాం అక్క. వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక మేము ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో ఈ సందేశాల రూపంలో బాబావారు మాకు చక్కని పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు అని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా మీ జీవితంలో సాయినాథుని అద్భుతాలు మీరు చూస్తూ ఉన్నట్లయితే కనుక మరి బాబావారికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏమాత్రము ఆలస్యం చేయకుండా మన సాయినాథుని యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామా? బిడ్డ, నమ్మిన వారి చేతిలోనే దారుణంగా మోసపోతూ ఉన్నావు అంటే నీకు అర్థం కావడం లేదు కదూ. ఎవరి చేతుల్లో మోసపోతున్నావు? ఎందుకు గుండెలు పగిలేలాగా ఏడవబోతున్నావు? పగవారు నీ యొక్క ఏడుపును చూసి ఎందుకు నవ్వబోతూ ఉన్నారు? అసలు నీ జీవితంలో ఏం జరగబోతోంది అని చెప్పి అనుకుంటున్నావు. ఇదంతా కూడా నీకు మొదటిగా తెలియాలి అంటే కనుక నేను చెప్పే ఈ కథను మాత్రం జాగ్రత్తగా ఆలకించమ్మా. ప్రతి ఒక్క పాయింట్లో కూడా నీ యొక్క జీవితం నీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కథ కేవలం నీ కోసం మాత్రమే నీ చెవిన పడేలాగా చూస్తున్నాను కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విను. అనగనగా ఒక ఊరిలో ఒక హరిదాసు అని చెప్పి ఒక యువకుడు ఉన్నాడమ్మా. అతను భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే అది కూడా ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తే మాత్రం ఒక చెత్త కుండీ దగ్గరకు వెళ్ళి ఎంగిలి పడిన విస్తరాకులు, అంటే ఎవరైతే సగం తిని పడేస్తూ ఉంటారు చూడు, ఆ ఎంగిలి విస్తరాకులలో మిగిలిన అన్నాన్ని తిని ఆ పూటకు కడుపు నింపుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఇలాగే జరుగుతూ ఉండగా ఆ చెత్త కుండీలో అతనికి ఒక 10 పైసలు అయితే దొరుకుతుంది. ఆ 10 పైసలను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు. ఒకరోజు తను చెత్త కుండి దగ్గరకు వెళ్ళి అన్నం కోసం వెతుకుతూ ఉండగా అటుగా ఒక యువకుడు లేడి పిల్లలను తీసుకుని అమ్ముకుంటూ వస్తూ ఉంటాడు. ఒక్కొక్క లేడి పిల్ల 10 పైసలు అని చెప్పి చెప్తాడన్నమాట. అయితే అది విన్న హరిదాసు ఆ లేడి పిల్లలు అమ్మే అబ్బాయిని పిలిచి, నాకు ఒక లేడి పిల్లను ఇస్తావా అని చెప్పి అడిగితే, నువ్వు నాకు 10 పైసలు ఇస్తే ఇస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు హరిదాసు ఆ 10 పైసలు ఇచ్చి ఒక లేడి పిల్లనైతే తీసుకుంటాడన్నమాట. ఆ లేడి పిల్లను అమ్మే యువకుడు ఆ లేడి పిల్లను ఇచ్చేటప్పుడు ఆ లేడి పిల్ల చాలా ప్రత్యేకమైనది. ఆ లేడి పిల్లకు నేను హరీష్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను, దీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఆ లేడి పిల్లను హరిదాస్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడన్నమాట. అప్పటి నుంచి కూడా ఆ చెత్త కుండీలో ఏదైతే భోజనం దొరుకుతుందో ఆ దొరికిన భోజనంలో కొంచెం హరిదాసు తిని కొంచెం ఆ హరీష్ కంటే ఆ లేడీ పిల్లకు పెడుతూ ఉంటాడన్నమాట. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. లేడీ పిల్ల కూడా కొంచెం పెద్దది అవుతుంది. తర్వాత ఒక రోజు హరిదాస్ దగ్గరకు లేడీ పిల్ల వచ్చి, హరిదాసు, అంటే నువ్వు నాకు నా యజమానివి కనుక నేను నీ యొక్క పర్మిషన్ తీసుకుంటూ ఉన్నాను. నువ్వు ప్రతిరోజు కూడా చెత్త కుండీలో దొరికే ఆహారాన్ని నాకు పెట్టి నువ్వు కూడా తింటూ ఉన్నావు. కానీ నువ్వు పెట్టే ఆ భోజనం ఏదైతే ఉందో అది నాకు ఏమాత్రము సరిపోవడం లేదు. ఇలాగే కొన్ని రోజులు గడిస్తే నేను మరణిస్తాను కూడా. ఆకలితోటి కనుక నువ్వు నాకు అనుమతిని ఇస్తే కనుక నేను ఈ రోజు నుంచి నా ఆహారాన్ని నేనే సంపాదించుకుని తింటాను. కనుక నేను ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తాను. నువ్వు నా గురించి ఏమాత్రము ఆలోచించవద్దు అని చెప్పేసరికి హరిదాస్ కొంచెం భయపడతాడు. ఎందుకంటే సడన్గా లేడిపిల్ల మాట్లాడడం ఏంటి, ఈ లేడిపిల్ల ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అసలు, అందులోనూ నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను దీన్ని,
చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నమ్మి ఈ లేడీ పిల్లని నేను వదిలేస్తే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుందా రాదా అని చెప్పి సందేహంతో భయపడుతూనే అతనికి ఏవో కొన్ని అనుమానాలు మైండ్లో రన్ అవుతూ ఉండగానే ఆ యొక్క లేడీ పిల్లకు అనుమతి అయితే ఇచ్చేస్తాడనమాట. ఆ తర్వాత రోజు నుంచి ఉదయాన్నే లేడీ పిల్ల లేచి అడవుల్లోకి వెళ్ళి గడ్డి తినేసేసి సాయంత్రానికి ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంటికి రావడాన్ని చూసి హరిదాసుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న జనం కూడా అందరూ ఈ లేడీ పిల్ల సామాన్యమైంది కాదు, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా భోజనానికి గడ్డి మేయటానికి అడవుల్లోకి వెళ్తుంది, మళ్ళీ సాయంత్రం అవ్వగానే ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి ఆ లేడీ పిల్ల గురించి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే కనుక ఆ లేడీ పిల్ల రోజులాగానే అడవికి గడ్డి మేయటానికి వెళ్ళినప్పుడు ఆ లేడీ పిల్లకు ఆ గడ్డి మధ్యలో ఒక వజ్రం అయితే కనిపిస్తుంది. ఆ వజ్రం చూడటానికి చాలా విలువైన దానిలాగా, అసలు ఈ యొక్క దేశంలోనే ఎక్కడా కూడా దొరకని చాలా అమూల్యమైన వజ్రంలాగా ఆ లేడీ పిల్లకు కనిపిస్తుంది. వెంటనే ఆ లేడీ పిల్లకు అంటే ఆ హరీష్కి ఒక ఆలోచన వస్తుంది. ఈ యొక్క వజ్రాన్ని తీసుకుని వెళ్ళి నా యజమాని హరిదాసుకు ఇస్తే అందరూ కూడా ఈ వజ్రాన్ని ఎక్కడ దొంగిలించావు అని చెప్పి నా యజమానిని కొడతారు, అలా జరగకూడదు. మరి ఈ వజ్రాన్ని నేనే తీసుకుని నా దగ్గర ఉంచితే నాకు ఎక్కడ దొరికిందో అని చెప్పి దొరికిన వారు నా దగ్గర నుంచి దొంగిలిస్తారు. ఇలా కాకుండా ఈ యొక్క వజ్రాన్ని నేను ఒక రాజుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ రాజమందిరం దగ్గర ఎక్కడ కనపడుతుందా అని చెప్పి అడవుల్లో నుంచి వెతుక్కుంటూ వెళ్తుందన్నమాట. ఇలా వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో ఒకరోజు గడిచిపోతుంది. ఈ యొక్క హరిదాస్ ఏమో ఈరోజు లేడీ పిల్ల ఇంటికి రాలేదేంటి అని చెప్పి బాధగా ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే రెండవ రోజు కూడా గడిచిపోతుంది. రెండవ రోజు కూడా హరిదాస్ చాలా బాధపడతాడు, ఇక లేడీ పిల్ల ఇంటికి రాదేమో అని చెప్పి. ఇక మూడవ రోజుకి సరిగ్గా ఒక పట్టణంలో రాజమందిరం దగ్గరికి వెళ్ళి ఆ గేటు బయట నుంచుని ఆ యొక్క హరీష్ అంటే ఆ లేడీ పిల్ల ఎవరైనా ఉన్నారా ఈ రాజమందిరంలో అని చెప్పి పెద్దగా కేకలు పెడుతుంది. అప్పుడు రాజభటులు వచ్చి ఏంటి నీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆ లేడీ పిల్లను అడుగుతారు. అప్పుడు నేను మహారాజును కలవాలి అని చెప్పి ఆ లేడీ పిల్ల చెప్పగా ఆ మహారాజు దగ్గరకు వెళ్ళి రాజభటులు చెప్తారు, ఓ మహారాజా, ఒక విచిత్రం అనేది కనిపించింది. మిమ్మల్ని కలవటానికి ఒక లేడీ పిల్ల వచ్చింది. విచిత్రం ఏంటి అంటే ఆ లేడీ పిల్ల మాట్లాడుతుంది, మీతో ఏదో విషయం చెప్పాలంటుంది అని చెప్పి అనేసరికి ఆ మహారాజు కూడా ఆశ్చర్యం వేసి లేడీ పిల్లని తీసుకురమ్మంటారన్నమాట. అప్పుడు రాజు భటులు ఆ లేడీ పిల్లని తీసుకుని వెళ్ళి మహారాజు దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు ఆ లేడీ పిల్లని మహారాజు అడుగుతారు, ఎవరు నువ్వు, నా దగ్గరకు ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అని చెప్పి. అప్పుడు పక్క ఊర్లో హరిదాసు అని చెప్పి ఒక పెద్ద మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకి మీకు ఒక కూతురు ఉంది అని చెప్పి తెలిసింది, ఎలాగైనా కానీ మీ కూతుర్ని వివాహం చేసుకోవాలి అని చెప్పి నన్ను మీ దగ్గరకు మాట్లాడమని చెప్పి పంపించారు. అలా మాట్లాడడానికి మీకు ఒక కానుకను కూడా ఇచ్చి పంపించారు అని చెప్పి దాని దగ్గర ఉన్న వజ్రాన్ని తీసి ఆ మహారాజు చేతిలో పెడుతుంది. అప్పుడు మహారాజు ఆ వజ్రాన్ని తీసుకుని, ఈ వజ్రం చాలా విలువైనది, ఈ వజ్రం కొన్ని కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది, ఈ వజ్రాన్ని చిరుకానుక అని చెప్పి పక్క ఊరిలో ఉండే మహారాజు ఇచ్చారు అంటే ఇంకా ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్ని అంతస్తులు ఉన్నాయో, అసలు అతను ఎవరైనా కానివ్వు, నా కూతురికి ఇచ్చి నేను వివాహం చేసేస్తాను అని చెప్పి మనసులో అనుకుని, మీ యొక్క మహారాజు ఎవరో నాకు తెలియదు కానీ అంటే ఇట్లా మాట్లాడే లేడీ పిల్లను కూడా పెట్టుకున్నాడు అంటే అతని యొక్క హోదా ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి అనుకుని, మీ మహారాజు ఎవరైనా కానివ్వండి, అతనికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా కూతురు మీ యొక్క మహారాజుని వివాహం చేసుకుంటుంది, నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చేస్తాడనమాట. ఇక ఆ మాట తీసుకున్న లేడీ పిల్ల ఆ మహారాజుతో చెప్తుంది, నాకు సరిగ్గా 3 రోజులు సమయాన్ని ఇవ్వండి, 3 రోజుల తర్వాత నేను నా యొక్క మహారాజును తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి అప్పుడు ఆ లేడీ పిల్ల ఆ యొక్క మళ్ళీ ఏదైతే ఆ అడవిలో నుంచి 3 రోజులు ప్రయాణం చేసింది కదా,
ఆ 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ హరిదాస్ దగ్గరకు వెళ్తుంది. హరిదాస్ దగ్గరకు వెళ్ళి హరిదాసు తోటి ఇలాగా మాట చెప్తాను, ఒక మాట నీతో నేను చెప్పిన మాట నువ్వు వినాలి. మనం 3 రోజులు ప్రయాణించి ఒక ఊరు వెళ్ళాలి. నువ్వు నాతో పాటు రా. నేను ఏది చెప్తే అది చెయ్యి. నన్ను అంటే ఎందుకు చేయాలి అని చెప్పి మాత్రం నువ్వు ప్రశ్నించొద్దు. నేను చెప్పిన మాట నువ్వు వినాలి అని చెప్తుందన్నమాట. అప్పుడు దానికి హరిదాస్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇక తెల్లవారుజామున ప్రయాణం మొదలు పెడతారు. ఇక మొదటి రోజు అడవిలోనే గడిచిపోతుంది. రెండవ రోజు కూడా అడవిలోనే గడిచిపోతుంది. ఇక రెండవ రోజు హరిదాసు అలా కూర్చున్నప్పుడు ఆ లేడి పిల్ల తన యొక్క కాళ్ళతోటి హరిదాసుని విపరీతంగా కొడుతుందన్నమాట. అలా కొడుతూ ఉన్నప్పుడు ఎందుకు కొడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడు. ఇలా కొట్టడం వల్ల వెనుక కారణం ఒకటి ఉంది, నువ్వు అడగవద్దు అని చెప్పాను కదా, మరి నువ్వు అడగొద్దు అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ హరిదాస్ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇక 3వ రోజు వచ్చింది. అప్పుడు హరిదాస్కి ఈ యొక్క లేడి పిల్ల ఏం చెప్తుంది అంటే, నేను వచ్చేంత వరకు కూడా నువ్వు ఇదే స్థానంలో ఉండు. నేను మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోతే కనుక నువ్వు మరణిస్తావు. కనుక ఇక్కడే నువ్వు ఉండాలి అని చెప్పి మాట తీసుకుని మరీ ఆ లేడి పిల్ల మహారాజు దగ్గరకు 2 రోజులు ప్రయాణించి వెళ్తుందన్నమాట. అలా వెళ్ళిన తర్వాత మహారాజు ఆ లేడి పిల్లని అడుగుతాడు, ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు, మీ మహారాజు ఏడి అని చెప్పి. అప్పుడు ఆ లేడి పిల్ల ఏడుస్తూ, మహారాజా, దారిలో దారి దుండగులు, అడవి దుండగులు మా మహారాజు మీద అంటే దెబ్బలాడారు. తన యొక్క బట్టలను, విలువైన నగలను, మేము తీసుకున్నటువంటి కానుకలను అన్నింటినీ కూడా దొంగిలించి వెళ్ళిపోయారు. కనుక మా మహారాజు ఎంతో గాయపడ్డారు. తను ఇప్పుడు ఆ విధంగా మిమ్మల్ని కలవడానికి ఇష్టపడడం లేదు. పైగా మా మహారాజు ఒంటి మీద బట్టలు కూడా లేవు అని చెప్పి ఆ లేడి పిల్ల చెప్తుందన్నమాట. దానికి ఆ యొక్క మహారాజుకు చాలా బాధ వేసి వెంటనే రాజభటులను పిలిచి, మన యొక్క రాజమందిరంలో ఏవైతే అన్నింటికంటే ఖరీదైన బట్టలు ఉన్నాయో అవి ఈ లేడి పిల్లతో పాటు మీరు కూడా వెళ్ళి అక్కడ మహారాజు గాయపడ్డారంట, అతనికి ఇవ్వండి అని చెప్తారనమాట ఆ రాజు. అప్పుడు ఆ లేడి పిల్ల అడ్డగిస్తుంది, లేదు మహారాజా, ఒంటి మీద బట్టలు లేవు, మీరు ఎవరు కూడా రావడానికి వీలు లేదు. కేవలం నేను మాత్రమే బట్టలు తీసుకుని వెళ్తాను, తరువాత మేమిద్దరం కలిసి వస్తాము అని చెప్పగా ఆ మహారాజు సరే అని చెప్పి అంటాడు. ఇక ఈ లేడి పిల్ల ఏం చేస్తుందంటే ఆ బట్టలు తీసుకుని హరిదాస్ దగ్గరకు వెళ్ళి ఆ యొక్క రాజు అంటే వేసుకునే బట్టలు, రాజులు వేసుకుంటారు చూడండి, అలాంటి బట్టలు, చాలా విలువైన బట్టలు, ఇంతవరకు హరిదాస్ అవి ఎప్పుడు కూడా చూడలేదు, అంత చక్కగా అందంగా ఉన్నాయి. శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకో అని చెప్పి లేడిపిల్ల హరిదాస్కి ఆ బట్టలు ఇస్తుంది. ఇక ఆ లేడిపిల్ల మాటలు విన్న తర్వాత హరిదాసు లేచి శుభ్రంగా గాయాలన్నింటినీ కడుక్కొని స్నానం చేసి ఆ బట్టలు వేసుకుంటాడు. అవి వేసుకున్న తర్వాత నిజంగా ఒక రాజకుమారులాగా కనిపిస్తాడు హరిదాసు. అప్పుడు ఆ లేడిపిల్ల, నువ్వు నా వెనుకే రా, నేను ఏం మాట్లాడొద్దు, నువ్వేం మాట్లాడొద్దు, నేనే మాట్లాడతాను, ప్రతిదీ నేనే మాట్లాడుతూ ఉంటాను, నువ్వు నా వెనుక చెప్పింది చేస్తూ ఉండు, వచ్చేసి అంతే అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ లేడి పిల్లతో పాటు హరిదాసుని కూడా రాజమందిరానికి వెళ్తాడు. ఆ యొక్క మహారాజు బట్టల్లో చూసిన హరిదాసుని చూసి ఆ యొక్క మహారాజు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషపడిపోతాడు, ఎంత అందంగా ఉన్నాడు నా అల్లుడు అని చెప్పి. అప్పుడు లేడి పిల్ల వెంటనే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కరించుకో అని చెప్తుంది. అప్పుడు ఆ లేడి పిల్ల మాటలు విని హరిదాసు ఆ రాజుగారి యొక్క కాళ్ళకు నమస్కరించుకుని దండం పెట్టుకోగానే వెంటనే ఆ రాజు అతన్ని కౌగిలించుకుని, నువ్వే నా అల్లుడివి, నా అల్లుడు గారు నువ్వు అని చెప్పి ఆ ఒక హోదానైతే ఇచ్చి కిరీటాన్ని పెట్టి తన కూతురునైతే చెప్పినట్లుగానే వివాహం చేసేస్తాడన్నమాట. ఇలా వివాహం ఇద్దరిది కూడా జరిగిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు గడుస్తుంది. ఈ 3 రోజులు గడిచిన తర్వాత ఆ యొక్క లేడి పిల్ల హరిదాస్ దగ్గరకు వెళ్ళి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను 4 రోజుల తర్వాత ఇక్కడికి వస్తాను, నువ్వు అప్పటి వరకు మహారాణితోటి అంటే ఆ రాజకుమార్తెతోటి ఆనందంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, 4 రోజుల తర్వాత వచ్చి నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పగా సరేను అని చెప్పి ఆ లేడి పిల్లను ఒక్కసారి కౌగులించుకుని ఆ యొక్క లేడి పిల్లకు బాయ్ చెప్పేస్తాడనమాట.
అలా వెళ్ళిన అలా చక్కగా వెళ్ళిరా అని చెప్పి ఆ లేడిపిల్ల కూడా మహారాజు దగ్గరికి వెళ్ళి, నాకు 4 రోజులు మా రాజుగారు ఎవరైతే ఉన్నారో హరిదాసు రాజుగారు, ఆయన మా యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ అన్నీ కూడా రాణిగారికి అంటే రాజకుమార్తెకు అన్నీ కూడా రాణిగారికి అంటే రాజకుమార్తెకు తన భార్యకు అన్నీ సిద్ధం చేయమని చెప్పి తన రాజమందిరాన్ని అలంకరించమని చెప్పి పంపించబోతున్నారు. నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను. 4 రోజుల తర్వాత మా యొక్క యువరాజు యువరాణి ఇద్దరిని కూడా నేను లాంఛనాలతోటి రాజమందిరానికి తీసుకుని వెళ్తాను అని చెప్పి అక్కడ రాజుగారికి మాట ఇచ్చి లేడిపిల్ల బయలుదేరుతుందన్నమాట. ఆ లేడిపిల్ల బయలుదేరుతూ మనసులో అనుకుంటుంది, నేను ఇప్పుడు హరిదాసుకి ఒక మంచి రాజమందిరాన్ని ఏర్పరచాలి. ఎక్కడ దొరుకుతుంది రాజమందిరం అని చెప్పి అనుకుంటూ ఒక ఊర్లోకి అయితే వెళ్తుంది. ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాడుపడ్డ బంగళా ఒకటి కనిపిస్తుంది. ఆ లేడిపిల్లకి అలా కనిపించి ఆ యొక్క బంగళాను చూసి, ఇది రాజమందిరంగా మారిస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి ఆ బంగ్లాలోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తరువాత ఈ యొక్క లేడిపిల్లకు ఒక పెద్దావిడ కనిపిస్తుంది. ఎవరు లేరా ఇక్కడ అని చెప్పి లేడిపిల్ల అడిగిన తర్వాత ఆ పెద్దావిడ, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి వస్తే నీ ప్రాణానికే ప్రమాదం, ఇక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది అని చెప్పి ఆ యొక్క పెద్దావిడ ఆ యొక్క లేడిపిల్లతోటి చెప్తూ ఉంటే, అమ్మా నువ్వేం భయపడకు, అసలు ఈ రాజమందిరం ఎవరిది, నువ్వు ఎవరు, ఆ పాము ఎవరు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని చెప్పగా అప్పుడు ఆ పెద్దావిడ చెప్తుంది, ఈ రాజమందిరంలో ఎన్నో కోట్ల ఖరీదు చేసే వజ్రాలు, బంగారం, వైడూర్యాలు, ఖజానా అనేది ఉంది. ఇది వెనుకటి రోజుల్లో రాజులది. ఈ ఖజానా అంతటికీ కూడా ఒక 5 తలల నాగుపాము కాపలా ఉంటుంది. ఎవరైనా కానీ ఈ రాజమందిరంలోకి కొత్త వాళ్ళు వస్తే ఆ పాము తన కాటుతోటి చంపేస్తుంది. నేను ఈ రాజమందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటాను కనుక నన్ను ఏమీ చెయ్యదు ఆ పాము. నువ్వు ఇక్కడే కొంచెం సేపు ఉంటే ఆ పాము వచ్చి నిన్ను కాటేస్తుంది అంటే, లేదమ్మా నువ్వు ఏమీ భయపడకు, నేను ఈ యొక్క రాజమందిరాన్ని నా యజమానికి ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. నేను చెప్పే మాట వినడం వల్ల ఈ మందిరంలో మనం జీవితాంతం ఉండవచ్చు. ఆ యొక్క ఖజానాకి కూడా మనం చక్కగా అనుభవించవచ్చు. జీవితాంతం నేను నిన్ను ఒక తల్లిలాగా చూసుకుంటాను అని చెప్పి నీకు ఈ చెర కూడా తగ్గుతుంది అని చెప్పి ఆ యొక్క లేడిపిల్ల ఆ పెద్దావిడితోటి చెప్పగా పెద్దావిడ కూడా సరే అంటుందన్నమాట. ఇక ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేసుకుని ఆ పాము వచ్చే సమయానికి ఒక ఉచ్చు లాంటిది తయారు చేసి ఆ పాము మెడకు ఉచ్చు బిగించి దాన్ని ఉరితీసి చంపేస్తారు. ఆ పాము చచ్చిపోవడంతో ఆ పెద్దావిడ చాలా సంతోషిస్తుంది. తరువాత ఆ లేడిపిల్ల పెద్దావిడితోటి చెప్తుంది, అమ్మ నేను నా యొక్క యజమానిని తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి 4 రోజులు సమయం పడుతుంది. ఈ 4 రోజుల్లో ఈ యొక్క రాజమందిరాన్ని చక్కగా అలంకరించి అందంగా సిద్ధం చేసి పెట్టండి. ఈ యొక్క నా యజమానితో పాటు ఆ ఒక యువరాణి కూడా తన భార్య, వాళ్ళ యొక్క తండ్రి గారు మహారాజు గారు, కొంతమంది భటులు వీళ్ళందరూ వస్తారు కనుక రాజమందిరంలో ఏ విధమైన ఏర్పాట్లు ఉంటాయో అవన్నీ ఇక్కడ సిద్ధంగా ఉంచాలి అని చెప్పగా ఆ పెద్దావిడ సరే అంటుందన్నమాట. ఇక ఈ యొక్క లేడీ పిల్ల ఏదైతే హరీష్ ఉన్నాడో ఆ లేడీ పిల్ల తన యొక్క యజమాని దగ్గరకు మళ్ళీ అడవిలో ప్రయాణిస్తూ వెళ్ళగా 2-3 రోజులు టైం పడుతుంది. తరువాత ఆ యొక్క రాజమందిరానికి చేరుకోగానే ఆ యొక్క లేడీ పిల్లను చూసి హరిదాస్కు ఎంతో సంతోషం వచ్చి వెంటనే దగ్గరకు వెళ్ళి హత్తుకుంటాడు అన్నమాట. అలా హత్తుకున్న తర్వాత ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది, నీకోసం అన్నీ ఒక రాజమందిరాన్ని నేను సిద్ధం చేశాను, అక్కడికి వెళ్ళిపోదాం మనం రేపు అని చెప్పగా ఇక సరేనని చెప్పి ఆ యొక్క హరిదాస్ కూడా ఒప్పుకుంటాడు. ఇక తరువాత తెల్లవారుజామున హరిదాసు తన భార్య, మహారాజు, కొంతమంది రాజభటులు ఆ యొక్క యువరాణిని ఇవ్వాల్సినటువంటి కట్నాలు, కానుకలు, వజ్రాలు, వైడూర్యాలు, ఖజానాలు ఇవన్నీ కూడా తీసుకుని అడవిలో నుంచి ప్రయాణం మొదలుపెట్టగా సరిగ్గా 4వ రోజుకి ఆ బంగ్లా దగ్గరికి వెళ్తారు. ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద రాజు ఎవరైతే ఆ పిల్ల నాన్నగారు ఉన్నారో ఆయన ఆ మందిరాన్ని చూసి చాలా బాగుంది, చాలా చాలా పెద్ద రాజమందిరం, నిజంగా ఈ హరిదాసు అనే రాజు చాలా పెద్ద రాజు, చాలా ఖజానా ఉంది,
ఇక్కడ అని చెప్పి అవన్నీ చూసి సంతోషపడిపోతూ ఉంటాడన్నమాట. ఇక కొన్ని మర్యాదలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ పెద్దరాజు, అంటే ఆ పిల్ల నాన్న, రాణి వాళ్ళ నాన్న. తర్వాత ఈ యొక్క హరిదాసులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లేడిపిల్ల దగ్గరకు వచ్చి, అసలు ఇదంతా ఏంటి, ఈ రాజమందిరం ఎక్కడిది, ఈ ఖజానా ఎక్కడిది, నువ్వు ఇదంతా ఎలా చేయగలిగావు అని ఏమాత్రం కూడా ప్రశ్నించకుండా, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అడగకుండా ఆ యొక్క యువరాణితోటి చక్కగా భోగ భాగ్యాలు అనుభవిస్తూ తన యొక్క లోకంలో, వేరే లోకంలో, అంటే ప్రేమ లోకంలో, డబ్బు లోకంలో పడి ఈ లేడి పిల్లను కూడా మర్చిపోతాడు. ఈ లేడి పిల్ల కోసం ఆ రాజమందిరం బయట ఒక చిన్న కుటీరం లాంటిది ఏర్పాటు చేశాడు. ఆ లేడి పిల్లకు కావలసినవన్నీ కూడా ఆ పెద్ద ఆవిడ తిండి అన్నీ కూడా పెద్ద ఆవిడే చూసుకుంటూ ఉంటుందన్నమాట. సడన్గా ఒక సంవత్సరం గడిచిన తర్వాత లేడి పిల్లకు కొద్దిగా జబ్బు చేస్తుంది. జబ్బు చేసినప్పుడు ఆ లేడి పిల్ల పెద్ద ఆవిడతోటి అంటుంది, అమ్మా నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి నా యజమానికి చెప్పు, ఒక్కసారి నా యజమానిని నాకు చూడాలనిపిస్తోందమ్మా అని చెప్పగా ఆ లేడి పిల్ల బాధ చూడలేక పెద్ద ఆవిడ ఏడుస్తూ యువరాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, లేడి పిల్ల అంటే హరీష్ చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మిమ్మల్ని చూడాలి అని చెప్పి అంటూ ఉన్నాడు, ఒక్కసారి మీరు వచ్చి కనిపించండి, తనకి ఏదైనా వైద్యాన్ని అందించండి అని చెప్పగా, ఏదో ఒక చిన్న లేడి పిల్ల, ఏదో ఒక 10 పైసలు పెట్టుకున్నాను, దాన్ని చూడడానికి నేను రావడం ఏంటి, ఎర్రజొన్నలు పెట్టేసేసి తన ఆరోగ్యం బాగైపోతుంది, నేను రావాల్సిన పని లేదు, వెళ్ళిపో అని చెప్పి గదిమేసరికి అక్కడి నుంచి ఆ పెద్ద ఆవిడ ఆ హరీష్ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తే ముందు నమ్మలేదు ఆ లేడి పిల్ల. నా యజమాని నన్ను చూసి హత్తుకునే యజమాని ఎప్పుడు హరిదాస్ అలా ఎందుకు అంటాడు, డబ్బు అన్నిటినీ మారుస్తుంది కదా అని చెప్పి ఆలోచించుకుని అలానే ఉంటాడు. అలా కొన్ని రోజులు, మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు గడిచిన తర్వాత తన నోటి వెంట రక్తం వస్తూ ఉంటుంది. ఆ హరీష్ అంటే లేడిపిల్ల నోటి నుండి రక్తం వస్తుందన్నమాట. ఆ రక్తం వచ్చేటప్పుడు ఆ యొక్క పెద్ద ఆవిడతోటి, అమ్మ నా నోటి వెంట రక్తం వస్తుంది, నాకు శ్వాస కూడా సరిగ్గా ఆడడం లేదు, నాకు అర్థమైపోతుంది నేను ఇక బ్రతకను అని చెప్పి కనుక ఒక్కసారి నా యజమానిని చివరిసారిగా చూడాలనిపిస్తోందమ్మా, నా యజమానిని పిలుచుకురా అమ్మా అని చెప్తాడు హరీష్. లేడిపిల్ల తన బాధ చూడలేక పెద్ద ఆవిడ ఏడుస్తూ ఆ యువరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, నేను దాన్ని చూడడానికి వచ్చేది ఏంటి, నాకేం పని పాట లేదనుకున్నావా, ఎప్పుడో 10 పైసలు పెట్టుకున్నాను, అయినా చిరకాలం బ్రతకడానికి ఏమైనా మనుషులా, అది ఒక జంతువు, ఏంటి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, వెళ్ళిపో అని చెప్పనేసరికి పెద్ద ఆవిడ వచ్చి, ఇలా మాట్లాడుతున్నారమ్మా అని, మామూలు లేడిపిల్ల మన కుటుంబంలో ఒక పాత్ర ఉంది, దాన్ని ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నాం అంటే, లేదు నాకు తెలియదు, అది ఒక జంతువు, దాన్ని ఒక 10 పైసలకు కొన్నాను, నువ్వు దాన్ని గురించి అంతగా ఆలోచించకు, అంతగా బాధపడకు, అంతా ఇది లేదు దానికి అని చెప్పగా యువరాణి కూడా సైలెంట్ అయిపోతుంది యువరాజు చెప్పినప్పుడు. ఇక తీరా కొన్ని రోజులు గడిచాక ఆ లేడిపిల్ల పాపం తన యజమానిని చూడాలి అంటే, హరిదాసుని చూడాలి అన్న ఇది కూడా ఆ ఆశతోటి దిగులు పెట్టుకుని మనోవేదన చెందిపోయి జబ్బుతోటి చనిపోతుందన్నమాట. పాపం చనిపోయిన తర్వాత ఈ పెద్ద ఆవిడ దాన్ని ఎంత లేపినా కూడా హరీష్ అని చెప్పి అంత లేపినా కూడా లెగవకపోయేసరికి ఆవిడకి దుఃఖం ఆగక పరిగెత్తుకుంటూ మహారాజు దగ్గరికి వెళ్ళి, హరీష్ చచ్చిపోయాడు అని చెప్పేసరికి, పోనీ చచ్చిపోతే అదేమన్నా మనిషా, నేను 10 పైసలకు కొన్నాను, అది ఎంతకాలం బతుకుతుంది, పోతే పోయింది అని చెప్పి వదిలేసేయండి అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి పాత బావిలో పడేయండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ భార్యకు బాధేస్తుందన్నమాట. అదేంటి ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు ఏంటి, అది మన కుటుంబంలో ఒక సభ్యురాలు చనిపోయిందంటే కనీసం దానికి మర్యాద కూడా లేకుండా నువ్వు రాకపోయావు, నేను వెళ్తాను అని చెప్పి వెంటనే జరిగిందంతా తన తండ్రికి లేఖ రాసి ఆ యువరాణి ఆ లేడీ పిల్ల దగ్గరకు వచ్చి దాని దగ్గరకు తీసుకుందామని చెప్పి అనుకునేసరికి ఈ యువరాజు కూడా బయటకు వచ్చి రాజు భటులకు చెప్పి దాన్ని బావిలో పడేపిస్తాడన్నమాట. ఇలా బావిలో పడేసిన తర్వాత పెద్ద ఆవిడకి జరిగిందంతా కూడా యువరాజుకు చెప్తుంది. అసలు హరిదాసు ఎవరు, ఆ లేడీ పిల్ల ఎలా వచ్చింది, తనను పెళ్లి చేసుకోవడానికి ఏం చేసింది, ఆ వజ్రం సంగతి, ఆ పెళ్లి సంగతి, ఆ రాజమందిరం సంగతి, డబ్బు గురించి, నగల గురించి అన్నీ కూడా చెప్తాడన్నమాట. అన్నీ కూడా చెప్తుంది ఆ అమ్మాయి ముసలమ్మ. అప్పుడు జరిగిన మోసం అంతా కూడా తన తండ్రికి
చెప్తుందన్నమాట. జరిగింది ఇలా జరిగింది, ఇలా జరిగింది. బావిలో నుంచి ముందు ఆ లేడి పిల్లని తీసి రాజు లాంఛనాలతో ఆ యొక్క లేడి పిల్లకు అంత్యక్రియలు జరిపిస్తారు ఆ పెద్ద మహారాజు. జరిపించిన తర్వాత ఈ యొక్క యువరాజును కూడా బాగా కొట్టి తను చేసిన మోసానికి అంతా కూడా తనకు శిక్ష పడేలాగా చేసి, తను ఎక్కడైతే పుట్టి పెరిగాడో, ఎక్కడైతే ఏ చెత్త కుండి దగ్గర అయితే తన యొక్క ఆకలిని తీర్చుకున్నాడో, చివరకు ఆ చెత్త కుండి దగ్గర పడేస్తాడన్నమాట. అలా పడేసిన తర్వాత మళ్ళీ ఆ యువరానికి మరొక పెద్ద మహారాజుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ యొక్క మహారాజు సంతోషంగా ఉంటాడు, ఆ యువరాణి సంతోషంగా ఉంటుంది. ఈ యొక్క హరిదాసు మాత్రం తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఆ యొక్క రాజు వేసిన శిక్షకు తన 2 కాళ్ళు కూడా పనిచేయకపోవడంతో అడుక్కుని తింటూ అలాగే కుంగి 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 కుసించి ఒకరోజు చనిపోతాడనమాట. అయితే ఈ కథ ద్వారా సాయినాథుడు ఏమి చెప్పాలనుకున్నటువంటి నీతి ఏంటి అంటే కనుక ఆ యొక్క యజమాని కోసం ఒక మూగజీవి ఎంత చేసింది, తనను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అని చెప్పి చూసింది, తనకి డబ్బు వచ్చేలాగా చూసింది, తను ఒక పెద్ద ఇంటికి అల్లుడయ్యేలాగా చూసింది, తనకు ఏ లోటు లేకుండా, తను కష్టపడకుండా తనకు ఒక మహారాజు హోదాని ఇచ్చింది. ఇవన్నీ కూడా చేసింది తనే అని చెప్పి తెలిసినా కూడా తనని ఒక మూగజీవిలాగానే, ఒక జంతువులాగానే చూసి చివరకు తను చనిపోయేటప్పుడు కూడా తన దగ్గర లేకుండా పాపం చేశాడు. ఆ హరిదాసు ఆ పాపానికి తగిన శిక్ష అనేది పడింది. అలాగే తల్లి, నువ్వు ఎవరినైతే ఇప్పటి వరకు నమ్మావో, నమ్మి చేరదీశావో, నా అని చెప్పి అనుకున్నావో వారికి అన్నీ కూడా భోగభాగ్యాలు అందించావు. చివరకు వారు సెటిల్ అయిపోయిన తర్వాత ఒక రోజున నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్లుగా వారు నీతో మాట్లాడుతూ ఉంటే గుండెలు పగిలేలాగా ఏడ్చావు. ఈ యొక్క జరిగినవన్నీ గుర్తు చేసుకుని మానసికంగా కృంగిపోయావు. అలాగే పగవారు కూడా నిన్ను చూసి నవ్వుకునేలాగా వారు చేస్తే ఏం చేయాలో కూడా అర్థం కాక నోరు నీకు మూగపోయింది కదూ. చాలా వరకు కూడా నరకాన్ని చూశావు. ఇదంతా కూడా ప్రస్తుతానికి జరుగుతున్నది మాత్రమే, కానీ భవిష్యత్తులో దీని యొక్క పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరినైతే ఒక హోదాలో ఉంచావో తిరిగి వారు మళ్ళీ యథాస్థాయికి పడిపోయే రోజు అనేది వస్తుంది. ఇది కలికాలం బిడ్డ. కలికాలంలో ఈ జన్మలో చేసిన ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మలోనే అనుభవించి తీరాలి. కనుక నువ్వు అంతలాగా బాధపడవద్దు. నీ నుంచి నీతో ఎల్లప్పుడూ కూడా నీ మంచి ఉంటుంది. నువ్వు బ్రతికినంతకాలం అండగా తోడుగా అది నిన్ను రక్షిస్తూ ఉంటుంది నువ్వు చేసిన మంచి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ కథ రూపంలో అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యాన్ని మనందరము కూడా గ్రహించాం కదా. మరి ఈ కథలోని నీతి మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది కదూ. నచ్చింది అనుకుంటున్న ప్రతి ఒక్కరూ నచ్చింది అనిపిస్తే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చిన వెంటనే మీకు హైప్ అనేది కూడా వస్తుందండి. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కానీ ఓం నమశివాయ అని కానీ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. మొదటిసారిగా మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి మీరు వచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ అందరికీ కలుస్తాను. అంతవరకు సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్ అని పలుకుదామా.